గుడ్ మార్నింగ్ అమ్మా. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి ఫ్రమ్ కోడర్ టు సాప్ ప్రొఫెషనల్. సో ఇది ఒక నార్మల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో సక్సెస్ అనేది ఎలా ఆఫెన్ మెజర్డ్ అవుతుందంటే, నువ్వు ఎంత ఫాస్ట్ గా కోడ్ ని రాసావు, లేకపోతే ఎన్ని ఫీచర్స్ ని బిల్డ్ చేసావు, లేకపోతే అసలు నీ లాజిక్స్ అనేవి ఎంత కాంప్లెక్స్ ఉన్నాయి అనేది ఆ, జరుగుతూ ఉంటుంది. కానీ ఇన్ సాపింగ్ ఇలాంటి వే ఆఫ్ థింకింగ్ ఉంటే అది చాలా డేంజరస్ అన్నమాట. ఎందుకు? బికాస్ సాప్ సిస్టమ్స్ లో ఏంటి, ఇది మనీని, లీగల్ కాంప్లైన్స్ ని, ఆ ఒక కంపెనీ ఎలా కోఆపరేట్ చేస్తుంది, ఇలాంటివన్నీ కూడా చూస్తుంది అనమాట. సో ఇన్ సాప్ రైటింగ్ మోర్ కోడ్ అనేది సక్సెస్ కాదు. కానీ ఒక రైట్ లాజిక్ అనేది మీరు రాశారే అనుకోండి, ఇట్స్ ఎ గ్రేట్ సక్సెస్. ఒక సాప్ ప్రొఫెషనల్ అనేవాడు బిజినెస్ ఓనర్షిప్ రూల్స్ ని రెస్పెక్ట్ చేయాలి, లాజిక్ ని అర్థం చేసుకోవాలి, అంటే అండర్స్టాండ్ లాంగ్ టర్మ్ సిస్టమ్ ఇంపాక్ట్ కానీ, లేకపోతే అసలు ఆడిట్స్ అనేవి ఎలాగా కంట్రోల్ చేయగలరు, అంటే ఫ్యూచర్ చేంజెస్ అనేవి జరుగుతాయి, అలానే ఎలా క్లియర్ గా, అంటే నాన్ టెక్నికల్ రోల్స్ లో కమ్యూనికేషన్ అనేది ఎలాగా అనే దాని గురించి. సో చూడనమ్మా ఇక్కడ లైక్ ఎలాగా అంటే, 1 సెకండ్. In SAP environment, success is not defined by how much code you write, but how accurately the system reflects business reality. A SAP professional must think beyond. So, a SAP professional must think beyond programming and understand roles, responsibilities, communication, and long-term system behavior. అంటే ఒక సాప్ ప్రొఫెషనల్ అనేవాడు బియాండ్ ప్రోగ్రామింగ్ వాళ్ళు రోల్స్ ని అర్థం చేసుకుని, రెస్పాన్సిబిలిటీస్ ని, కమ్యూనికేషన్ ని, అలానే లాంగ్ టర్మ్ సిస్టమ్ బిహేవియర్ ని అర్థం చేసుకోవాలన్నమాట. ఈ సెషన్ అనేది ఏం ఫోకస్ చేస్తుందంటే డెవలపింగ్ ద మైండ్ సెట్, అంటే రిక్వైర్డ్ వర్క్ ఇన్ రియల్ సాప్స్ గురించి వాళ్ళు మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోవాలి. సో దీని వల్ల ఏంటంటే, సాప్ ప్రొఫెషనల్ అనేవాడు ఆడిట్స్ గురించి, కంట్రోల్స్, ఫ్యూచర్ చేంజెస్, కమ్యూనికేషన్, ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటాడు. సాప్ అనేది క్లియర్ గా రోల్స్ ని డిఫైన్ చేస్తుంది అనమాట. ఎలాగా? సాప్ ప్రాజెక్ట్స్ అనేవి లార్జ్, లాంగ్ రన్నింగ్ అండ్ బిజినెస్ క్రిటికల్ కదా. అంటే ఒక సింగిల్ పర్సన్ అనేవాడు డిసైడ్ చేయలేడు బిజినెస్ పాలసీని, అలానే కాన్ఫిగర్ చేయలేడు కూడా, అలా అని చెప్పి కోడ్ ని కూడా రాయలేరు. వీళ్ళు అవుట్కమ్స్ ని అప్రూవ్ చేయగలరు అనమాట. సో అది రిస్కీ అవుతుంది కదా. సో సాప్ అనేది సెపరేట్ రెస్పాన్సిబిలిటీస్ ని రోల్స్ కింద, అంటే ఈచ్ యాక్టింగ్ అనేది ఒక కంట్రోల్ లేయర్ కింద చేస్తుంది అనమాట. అంటే ఒక అబాప్ డెవలపర్ అనేవాడు సిస్టమ్ ని ఎన్ఫోర్స్ చేస్తాడు. ఎలాగా? సెకండ్. సో అలానే ఒక డిఫరెన్స్ బిట్వీన్ సాప్ కీ రోల్స్ ఏంటంటే, సాప్ ప్రాజెక్ట్స్ అనేవి మల్టిపుల్ రోల్స్ లో ఉంటాయి, అంటే ఒక్కొక్కటి ఒక డిస్టింక్ట్ రెస్పాన్సిబిలిటీస్ లో. అలానే ఒక అబాప్ డెవలపర్ ఏం చేయగలరు అనే దాని గురించి చూద్దాం. That's it.
యా, సారీ ఫర్ ద డిలే. సో ఈ అబాప్ డెవలపర్ అనేవాడు ఏంటి అనే దాని గురించి చూద్దాం. లైక్ అబాప్ డెవలపర్ అనే వాళ్ళు ఒక సిస్టమ్ ఎన్ఫోర్సర్ అని కూడా అంటామమ్మా. అంటే ఒక అబాప్ డెవలపర్ ఏం చేస్తారు అంటే, సో ఒక వెబ్ డెవలపర్ ఏం చేస్తాడంటే డిఫైన్ బిజినెస్ రూల్స్ ని ఒక ఎగ్జాక్ట్ సిస్టమ్ బిహేవియర్ లోకి కన్వర్ట్ చేస్తారు అనమాట. అండ్ ఆల్సో దే ఇంప్లిమెంట్స్ వాలిడేషన్స్, ఆథరైజేషన్ చెక్స్ అండ్ ప్రాసెస్ కంట్రోల్స్, క్యాలిక్యులేషన్స్ అండ్ ఫ్లోస్ అన్నమాట. సో వీళ్ళ మెయిన్ ఫోకస్ ఏంటి అంటే, సో మెయిన్ ఫోకస్ ఎందుకు చేస్తారు అంటే, లైక్ మీకు ఎలా చెప్పాలి, యా వాలిడేషన్స్ కానీ, ఆథరైజేషన్ చెక్స్ కానీ, ప్రాసెస్ కంట్రోల్స్ అండ్ క్యాలిక్యులేషన్ ఫ్లోస్, ఇవి వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. అంటే రూల్స్ ని ఒక సిస్టమ్ బిహేవియర్ లోకి కన్వర్ట్ చేశారు. అండ్ వీళ్ళు ఎందుకు ఫోకస్ చేస్తారు, కరెక్ట్ కరెక్ట్నెస్ అంటే లాజిక్ అనేది రిఫ్లెక్ట్ చేసుకోవాలి కానీ రూల్ ని ఎగ్జాక్ట్ గా అనమాట. స్టెబిలిటీ అంటే అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఉండకూడదు, స్టెబిలిటీ ఉండాలి. పర్ఫార్మెన్స్ సిస్టమ్ అనేది స్కేల్ ఉండాలన్నమాట. అసలు అబాప్ డెవలపర్ ఏం డిసైడ్ చేయడు అంటే, దే డు నాట్ డిసైడ్ లైక్ సాలరీ పాలసీస్ కానీ, ఇన్వెంట్ అప్రూవల్ రూల్స్, చేంజ్ బిజినెస్ మీట్, ఇంటరప్ట్ ఇంటర్ప్రిట్ వేగ్ రిక్వైర్మెంట్స్ ఇండిపెండెంట్లీ. అంటే వాళ్ళ జాబ్ ఏంటి అసలు ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ కదా, డెసిషన్స్ మేకింగ్ కాదు. సో అలాంటప్పుడు వాళ్ళు ఏ జాబ్ చేస్తారో అదే చేస్తారు. సో ఇక్కడ చూడండి, అబాప్ డెవలపర్ అనేవాడు ట్రాన్స్లేట్స్ బిజినెస్ రూల్ ఇంటూ సిస్టమ్ లాజిక్, implements validation, controls, and workflows, focus on correctness, performance, and stability. But they do not define business rules and decide policies. Their responsibility is to implementation, not interpretation. Okay, Nama? So next వచ్చేసరికి అసలు ఒక డెవలపర్ అనేవాడు ఎలా థింక్ చేస్తాడంటే, ద పర్సన్ హూ మేక్ షూర్ ద సిస్టమ్ నెవర్ వయలేట్స్ బిజినెస్ ఇంటెంట్ అని అనుకుంటారు. అలానే ఒక ఫంక్షనల్ కన్సల్టెంట్ ఏంటో చూద్దాం. అసలు ఈ ఫంక్షనల్ కంటెంట్ అనేది ఏం చేస్తుంది, ఫంక్షనల్ కన్సల్టెంట్ అనేది డీప్లీ అండర్స్టాండ్స్ బిజినెస్ ప్రాసెస్ నోన్ యాజ్ సాప్ స్టాండర్డ్ బిహేవియర్ అండ్ ఆల్సో కాన్ఫిగర్స్ SAP మాడ్యూల్స్ అన్నమాట. అంటే ఇట్ డజన్ కాన్ఫిగర్ నాట్ కోడింగ్, SAP మాడ్యూల్స్. ఓకేనా అమ్మా? సో ఇవేం డిఫైన్ చేస్తాయి, ఫస్ట్ చూడండి, బిజినెస్ ప్రాసెస్ ని అర్థం చేసుకుంటాయి, తర్వాత సాప్ మాడ్యూల్స్ ని కాన్ఫిగర్ చేస్తాయి, అలానే బిజినెస్ కి అండ్ టెక్నికల్ టీమ్స్ కి మధ్యన బ్రిడ్జ్ లాగా బిహేవ్ చేస్తాయి. ఇవేం డిఫైన్ చేస్తాయి చూద్దాం. ఏ ప్రాసెస్ అనేది సాప్ షుడ్ ఫాలో, అసలు స్టాండర్డ్ సాప్ అనేది ఎట్లాగా కస్టమైజ్డ్ అవ్వాలి, అలానే బిజినెస్ రూల్స్ అనేవి ఎక్కడ అప్లై అవ్వాలి, ఎలా అప్లై అవ్వాలి అనే దాని గురించి. ఇక్కడ చూడండి సాప్ షుడ్ డూ అండ్ ఎలాగ బిహేవ్ చేయాలి అని. అలానే ద యాక్ట్ యాజ్ లైక్ ఏ ట్రాన్స్లేటర్ బిట్వీన్ బిజినెస్ అండ్ సిస్టమ్, ఒక ప్రొటెక్ట్ ఏ ప్రాసెస్ ఆర్కిటెక్ట్. అసలు దీని కీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే, అసలు సిస్టమ్ ఏం చేయాలి, సిస్టమ్ అనేది ఎక్కడ రూల్స్ ని ఎన్ఫోర్స్ చేయాలి, అసలు స్టాండర్డ్ స్టాప్ అనేది హ్యాండిల్ చేయగలదా ఈ కస్టమ్ కోడ్స్ ని అనే దాని గురించి అన్నమాట. సారీ అమ్మా. అలానే
ఇక్కడ ఏం డిఫైన్ చేస్తుంది అంటే బిహేవియర్ ని. అలానే అబాప్ డెవలపర్స్ అనే వాళ్ళు బిహేవియర్ ని ఎన్ఫోర్స్ చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బిజినెస్ అనలిస్ట్, ద రిక్వైర్మెంట్ ఓనర్ అని కూడా అంటాం అనమాట. అసలు బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తాడు? టాక్స్ టు బిజినెస్ యూజర్స్, అండర్స్టాండ్స్ గోల్స్, పెయిన్ పాయింట్స్ అండ్ కాన్స్ట్రెయింట్స్. అంతే కదమ్మా. సో సో ఇక్కడ ఏంటంటే ఏం డాక్యుమెంట్స్ ఉంటాయి? రిక్వైర్మెంట్స్, పాలసీస్ అండ్ ఎక్సెప్షన్స్, అసెంప్షన్స్. సో చూడండి, అక్కడ బిజినెస్ అనలిస్ట్ గ్యాదర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్, డాక్యుమెంట్స్ ప్రాసెస్ అండ్ పాలసీస్, కమ్యూనికేట్స్ బిజినెస్ నీడ్స్ క్లియర్లీ. సో ఇక్కడ ఏంటంటే అసలు బిజినెస్ ప్రాసెస్ అనేది ఎందుకు ఎగ్జిస్ట్ అయింది, ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది, ఏం సాల్వింగ్ కావాలి, అలా క్లారిటీయా టెక్నాలజీయా అనే దాని గురించి అనమాట. చూడండి, దే ఫోకస్ ఆన్ బిజినెస్ గోల్స్ అండ్ ప్రాసెస్ ఆప్టిమైజేషన్, రిక్వైర్మెంట్ క్లారిటీ. వాటి క్రిటికల్ రోల్ ఏంటి అంటే దే ప్రివెంట్ మిస్అండర్స్టూడ్ రిక్వైర్మెంట్స్, కాన్ఫ్లిక్టింగ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ అంబిషియస్ రోల్స్. అంటే ఒక బిజినెస్ వితౌట్ ఎ గుడ్ బిజినెస్ అనలిస్ట్, డెవలపర్స్ అనే వాళ్ళు కరెక్ట్ రాంగ్ సిస్టమ్ ని కరెక్ట్ గా బిల్డ్ చేయగలరు అనమాట. అసలు ఈ రోల్ కంపారిజన్ చూడండి, అవాబ్ డెవలపర్ అనేవాడు సిస్టమ్ లాజిక్ మీద, టెక్నికల్ యాక్యురసీ మీద ఉంటారు. ఫంక్షనల్ కన్సల్టెంట్ అనేవాళ్ళు సాప్ కాన్ఫిగరేషన్ అండ్ క్రాస్ నాలెడ్జ్ వాళ్ళ స్కిల్స్. బిజినెస్ అనలిస్ట్ అనేవాళ్ళు బిజినెస్ నీడ్స్ వాళ్ళ ఫోకస్ అనేది. అండ్ స్కిల్ వచ్చేసరికి కమ్యూనికేట్స్. సో ఇక్కడ ఈచ్ రోల్ ఎలాగా అంటే ప్రొటెక్ట్స్ సిస్టమ్ ఒక డిఫరెంట్ రిస్క్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి, లేకపోతే సింగిల్ పాయింట్ ఫెయిల్యూర్ నుండి ప్రివెంట్ చేయడానికి కానీ, అకౌంటబిలిటీని ఎన్షూర్ చేయడానికి చూస్తారనమాట. అలానే అసలు ఎందుకు వై దిస్ మ్యాటర్స్ ఫర్ యూ యాజ్ అన్ వెబ్ డెవలపర్ అని అడిగితే, ఒక పాలసీ మేకర్ లాగా మనం బిహేవ్ చేసాం అనుకోండి, మనం యువర్ యు రిస్క్ మనం బిజినెస్ ఎర్రర్స్ ని రిస్క్ చేస్తాం అన్నమాట. అదే మనం ఒక రిక్వైర్మెంట్ ఇంటర్ప్రిటర్ అనుకోండి, మనం రాంగ్ లాజిక్స్ ని రిస్క్ చేయగలం. ఫాస్ట్ కోడర్ అనుకోండి, అన్స్టేబుల్ సిస్టమ్స్ ని రిస్క్ చేస్తాం. కానీ ఒక రియల్ సాప్ వెబ్ ప్రొఫెషనల్ అనుకోండి, క్లారిఫైయింగ్ క్వశ్చన్స్ అడుగుతారు, అలానే రెస్పెక్ట్స్ ఫంక్షనల్ బౌండరీస్ కానీ, ఇంప్లిమెంట్స్ అంటే ఏదైతే డిఫైన్డో అది మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే వాళ్ళు థింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ బిజినెస్ ఇంపాక్ట్, అంటే బిజినెస్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ మీద మాత్రమే ఆలోచిస్తారు. ఇంకా చెప్పాలి అంటే సాప్ ప్రొఫెషనల్స్ అనే వాళ్ళు ట్రస్టెడ్, అంటే ఆ, వాళ్ళు కోడ్ రాస్తారని కాదు, కానీ వాళ్ళు బిజినెస్ ని ఒక కంట్రోల్ లాజిక్ ద్వారా ప్రొటెక్ట్ చేస్తారు. కాబట్టి ఒక్కసారి మనం ఇది అర్థం చేసుకుంటే వి స్టాప్ బీయింగ్ జస్ట్ ఏ కోడర్ అండ్ లైక్ మనం ఒక సాప్ ప్రొఫెషనల్ లాగా థింక్ చేస్తాం అన్నమాట. అలానే నెక్స్ట్ వచ్చేసరికి హౌ డెవలపర్స్ కొలాబరేట్ విత్ బిజినెస్ టీమ్స్ అనే దాని గురించి తెలుసుకుందాం. సో అబాప్ డెవలపర్స్ అనే వాళ్ళు ఐసోలేషన్స్ లో వర్క్ చేయరు. అంటే డెవలపర్స్ అనే వాళ్ళు ఒక స్టాండ్ అలోన్ కోడర్స్ అయితే ఎప్పటికీ అవ్వరు అనమాట. దే సిట్ ఇన్ మల్టిపుల్ దే సిట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ అన్నమాట. అంటే లైక్ ఎవరు వాళ్ళు? బిజినెస్ అనలిస్ట్, ఫంక్షనల్ కన్సల్టెంట్స్, అండ్ యూజర్స్. చూడండి, ఓకే. సో దే కొలాబరేట్ విత్ బిజినెస్ అనలిస్ట్, ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అండ్ ఎండ్ యూజర్స్. సో
బిజినెస్ అనలిస్ట్ అనే వాళ్ళు ఏంటంటే హూ ఎక్స్ప్లెయిన్ వాట్ ద బిజినెస్ వాంట్స్, అంటే బిజినెస్ కి ఏమైతే కావాలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళే ఈ బిజినెస్ అనలిస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఫంక్షనల్ కన్సల్టెంట్స్. వీళ్ళు ఏం చేస్తారు, అసలు సాప్ అనేది ఎలా బిహేవ్ చేయాలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అండ్ యూజర్స్. ఎండ్ యూజర్స్ ఈజ్ నథింగ్ బట్ హూ యాక్చువల్లీ యూజ్ ద సిస్టమ్ డైలీ, అంటే డైలీ సిస్టమ్ ఎవరైతే వాడతారో వాళ్ళు. బికాస్ యాప్ అనేది ఏంటంటే బిజినెస్ ఆపరేషన్స్ ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఒక ఏదైనా మిస్అండర్స్టాండింగ్ డైరెక్ట్లీ అది బిజినెస్ రిస్క్ అయింది అనుకోండి, ఇట్ నీడ్ టు చెక్ కదా, సో అందుకు. సో నెక్స్ట్ నేచర్ ఆఫ్ కొలాబరేషన్స్. ఈ నేచర్ ఆఫ్ కొలాబరేషన్స్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ మీటింగ్స్ అమ్మా, ఇట్ ఈస్ అబౌట్ లైక్ లాజిక్ అలైన్మెంట్ అని కూడా అనొచ్చు మనం. సో ఇట్స్ లైక్ క్లారిఫైయింగ్ అంబిషియస్ రూల్స్ అని అంటాం. బిజినెస్ రూల్స్ అనేవి ఎలాంటివి, అప్రూవల్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ సమ్ కేసెస్, లార్జ్ అమౌంట్స్ ని స్పెషల్ హ్యాండ్లింగ్, యూజువల్లీ దిస్ ఇస్ నాట్ అలౌడ్. ఇలాంటివి బిజినెస్ రూల్స్ అనేవి మోస్ట్లీ స్టాండ్ అవుట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి ఈ స్టేట్మెంట్స్ అనేవి నాట్ రెడీ, నాట్ లైక్ ఎలాగా, దీస్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ప్రోగ్రామ్ రెడీ, అంటే ఇవి ప్రోగ్రామ్ రెడీ స్టేట్మెంట్స్ కాదు. డెవలపర్ అనేవాడు ఎలాగ అడుగుతారు, ఇప్పుడు మనం స్టేట్మెంట్స్ చెప్పాం కదా, అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ సమ్ కేసెస్, లార్జ్, లేకపోతే యూజువల్లీ. అంటే ఇప్పుడు అబౌట్ డెవలపర్ ఎలాగా క్వశ్చన్ అడగొచ్చు అంటే, సో వాట్ ఈస్ లార్జ్, హూ అప్రూవ్స్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ అప్రూవల్ మిస్సింగ్, ఆర్ దీస్ ఎక్సెప్షన్స్, సారీ ఎక్సెప్షన్స్. క్లారిఫికేషన్ కన్వర్ట్స్ వాగ్ లాంగ్వేజ్ ఇంటూ డిటర్మినిస్టిక్ లాజిక్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి వాలిడేటింగ్ అజంప్షన్స్. అంటే అబాప్ డెవలపర్స్ అనేవాళ్ళు ఎప్పటికీ అజ్యూమ్ చేసుకోరు అనమాట, లైక్ డిఫాల్ట్ వాల్యూస్ అని కానీ, యూజర్ బిహేవియర్ కానీ, ప్రాసెస్ ఆర్డర్ ని కానీ, ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎక్సెప్షన్స్ ఇలాంటి వాటిని అజ్యూమ్ చేసుకోరమ్మా. కానీ వాటిని వాలిడేట్ చేస్తారు ఎలా, if this data is missing, should we block or allow? If this check mandatory or optional? Should the system warn or hard stop? ఇలా అన్వాలిడేటెడ్ అజంప్షన్స్ అనేవి బికమ్ ప్రొడక్షన్ డిఫెక్ట్స్ లాగా అన్నమాట. ఎన్ష్యూరింగ్ ఫీజిబిలిటీ. ఎన్ష్యూరింగ్ ఫీజిబిలిటీ అంటే నాట్ ఎవ్రీ బిజినెస్ రిక్వెస్ట్ ఈస్ టెక్నికలీ ఫీజిబుల్ అన్నమాట. అండ్ ఆల్సో సేఫ్ టు ఇంప్లిమెంట్, లేకపోతే అలైన్ విత్ స్టాండర్డ్ బిహేవియర్ అని కూడా అనొచ్చు. ఆ, ఇక్కడ వెబ్ డెవలపర్ కన్సర్న్స్ ఎలా ఉంటాయి అంటే పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ కానీ, డేటా కన్సిస్టెన్సీ రిస్క్ కానీ, సెక్యూరిటీ ఆర్ ఆథరైజేషన్ గ్యాప్స్ కానీ, లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ ఇష్యూస్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది ఒక 1 సెకండ్. సో ఇక్కడ ఏమవుతుందంటే కన్సర్న్స్ లైక్ పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్, డేటా కన్సిస్టెన్సీ రిస్క్, సెక్యూరిటీ ఆర్ ఆథరైజేషన్ గ్యాప్స్, లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో ఇట్స్ లైక్ ఎలాగా అంటే ఇది ఒక రెసిస్టెంట్ లా కాదు, ఇట్స్ లైక్ ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ అని కూడా మనం అనొచ్చు. సో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అన్ అబాప్ డెవలపర్ ఇన్ కొలాబరేషన్ అంటే ఎలాగా, ఒక గుడ్ డెవలపర్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే లైక్ వాట్ ఇఫ్ దిస్ కండిషన్ ఫెయిల్స్, వాట్ ఇఫ్ దిస్ రూల్. మీరు అనుకోవచ్చు నేను కొత్త టాపిక్ చెప్పేస్తున్నాను, ఇట్స్ లైక్ అబాప్ డెవలపర్స్ మస్ట్ అని వచ్చింది కదా, దాని కింద ఆస్క్ క్వశ్చన్స్ అని ఇచ్చాడు కదా, ఆ ఆస్క్ క్వశ్చన్స్ అనే దాన్ని నేను డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకే. సో ఒక గుడ్ అంటే ఒక మంచి డెవలపర్ అనేవాడు క్వశ్చన్స్ అడుగుతాడు, అదే వేస్ట్ ఫెలో అనుకోండి, ఆబ్వియస్లీ దే డోంట్ ఆస్క్ క్వశ్చన్స్, దే బ్లైండ్లీ ఫాలో వాట్ ఎవర్ ద బిజినెస్ టీమ్ ఈస్ గోయింగ్ టు సే ద రూల్స్, అంతే కదా. సో ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది, ఈ రూల్ మ్యాండేటరీయా అడ్వైజరీయా, లేకపోతే ఈ రూల్
అన్నిటి కేసెస్ కి అప్లై చేయాలా లేదా కొన్ని వాటికైనా ఇలాగా అడుగుతూ ఉంటారు అనమాట. అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్ అనేది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కాదు. ఇట్స్ కైండ్ ఆఫ్ రిస్క్ ప్రివెన్షన్ అని కూడా మనం అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి సీక్ క్లారిఫికేషన్. అంటే ఒకవేళ రిక్వైర్మెంట్స్ అనేవి ఇన్కంప్లీట్ గా కానీ లేదా కాంట్రాక్టరీ కానీ లేదా కాంటెక్స్ట్ డిపెండెంట్ గా ఉన్నాయనుకోండి, డెవలపర్ అనేవాడు పాజ్ అవ్వి ఇంప్లిమెంట్ చేసి క్లారిటీ వచ్చేదాకా వెయిట్ చేసి అచీవ్ చేసుకోవాలి. అంటే కోడింగ్ అనేది క్లారిటీ లేకుండా ఉందనుకోండి, లైక్ కోడింగ్ వితౌట్ ఏ క్లారిటీ అనేది ఒక గెస్సింగ్ లా ఉంటుంది. అంటే నాట్ డెవలప్మెంట్, ఇట్స్ లైక్ గెస్సింగ్ అలా. సో ఛాలెంజ్ అన్క్లియర్ రిక్వైర్మెంట్స్. ఛాలెంజ్ అన్క్లియర్ రిక్వైర్మెంట్స్ అంటే ప్రొఫెషనల్ అబాప్ డెవలపర్స్ అనేవాళ్ళు రెస్పెక్ట్ఫుల్ గా ఛాలెంజ్ చేశారు. ఎలాగా? అన్డిఫైన్డ్ అవుట్కమ్స్ కానీ, మిస్సింగ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ కానీ, కాన్ఫ్లిక్ట్ రూల్స్. ఇదేం ప్రొటెక్ట్ చేస్తుంది అంటే బిజినెస్ ని కానీ లేకపోతే సిస్టమ్ ని కానీ లేదా డెవలపర్ ని కానీ. ఓకే అమ్మా. అసలు సైలెన్స్ ఎందుకు డేంజరస్ అంటే సైలెన్స్ లీడ్స్ టు ఇన్కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ అని ఉంది కదా. అసలు సైలెన్స్ ఎందుకు డేంజరస్ అనేదాన్ని మనం ఎందుకు తెలుసుకోలేదు? సో వెబ్ డెవలపర్ అనేవాడు సైలెంట్ గా ఉన్నాడు అనుకోండి, అజంప్షన్స్ అనేవి రూల్స్ ని రీప్లేస్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అలానే ఎడ్జ్ కేసెస్ అనేవి ఇగ్నోర్డ్ అయిపోతాయి. బిజినెస్ ఇంటెంట్ అనేది డిసార్టెడ్ అయిపోతుంది. ఈ సిస్టమ్ ఎలా అయిపోతుంది అంటే టెక్నికల్ గా వర్క్ అవుతుంది కానీ ఇనిషియల్ టెస్టింగ్ అనేది పాస్ అయిపోతుంది, రియల్ బిజినెస్ సినారియోస్ లో ఫెయిల్ అయిపోతుందంట. అంటే సాప్ విధంగా చెప్పాలి అంటే ఒక రాంగ్ లాజిక్ అనేది వర్స్ దెన్ నో లాజిక్. అంటే ఒక రాంగ్ లాజిక్ అనేది నో లాజిక్ అంటే డేంజరస్ అని కూడా అనొచ్చు. అండ్ ఆల్సో వెబ్ డెవలపర్స్ అనేవాళ్ళు వాళ్ళ మోస్ట్ టూల్ ఏంటంటే నాట్ కోడింగ్ స్కిల్ బట్ రైట్ క్వశ్చన్స్ ని రైట్ టైంలో అడిగేదాన్ని వాళ్ళ స్కిల్ అని కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి వై కరెక్ట్ అవుట్పుట్ ఈజ్ నాట్ జస్ట్ ఎనఫ్. అక్కడ జస్ట్ లేదు, నాట్ ఎనఫ్ అని ఉంది. ఓకే. సో కరెక్ట్ అవుట్పుట్ ఈజ్ నాట్ ఎనఫ్ అంటే బేసిక్ ప్రోగ్రామింగ్ లో సక్సెస్ అనేది ఆఫ్ అండ్ డిపెండ్ ఎలాగా? హౌ ద ప్రోగ్రామ్ రన్స్, లేకపోతే అవుట్పుట్ మ్యాచెస్ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్, నో ఎర్రర్స్ ఆర్ షోన్, ఇదే కదా. లేకపోతే ఇంకేమైనా ఉంటుందా? నాకు తెలిసినంత వరకు ఇదే ఉంటుంది. కాదు అంటే ఐ డోంట్ నో ఎనీథింగ్. సో మోస్ట్లీ అవుట్పుట్ అనేది ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా వస్తుంది అనే దాని గురించి మనం మాత్రమే తెలుసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే దిస్ డెఫినేషన్ అనేది డేంజరస్లీ ఇన్కంప్లీట్ ఇన్ సాప్ అన్నమాట. అంటే ఒక ప్రోగ్రామ్ అనేది రైట్ నంబర్స్ ని లేకపోతే రైట్ రిపోర్ట్ ని లేకపోతే రైట్ ట్రాన్సాక్షన్ ని పోస్ట్ చేసి అండ్ బిజినెస్ కి అది స్టిల్ రాంగ్ లానే ఉంటుంది. ఎందుకు అంటే అవుట్పుట్ అనేది ఓన్లీ వన్ మూమెంట్ ఇన్ టైమ్ లో రిఫ్లెక్ట్ చేస్తుంది. కానీ కరెక్ట్ అవుట్పుట్ అనేది ఏంటి? టుడేస్ రూల్ కానీ టుడేస్ డేటా కానీ ఇన్ నార్మల్ సినారీ. కానీ సిస్టమ్ అనేది సర్వైవ్ అవ్వాలి. సాప్ లో పాలసీస్ చేంజెస్, లీగల్ అప్డేట్స్, ఆర్గనైజేషనల్ రిస్ట్రక్టింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో లాజిక్ అనేది హార్డ్ కోడెడ్ లేదా రిజిడ్ అజంప్షన్ బేస్డ్ అనుకోండి, టుమారో కరెక్ట్ అవుట్పుట్ అనేది ఇంకొక డే ఫెయిల్యూర్ అయిపోతుంది. సో అందుకని ఇలా చెక్ చేస్తారనమాట. సో ఎక్సెప్షనల్ సినారియోస్ ఆర్ ద రియల్ టెస్ట్ అని కూడా అనొచ్చు మనం. సో ఇక్కడ చూడండి సెకండ్ వన్, ఎక్సెప్షనల్ సినారియోస్. ఈ ఎక్సెప్షనల్ సినారియోస్ అంటే మోస్ట్లీ టెస్టింగ్స్ అనేవి కూడా హ్యాపీ పార్ట్స్ లో కానీ స్టాండర్డ్ ఇన్పుట్స్ లో కానీ లేదా నార్మల్ యూజర్స్ ఇలాగా ఉంటుంది. కానీ బిజినెస్ లో మిస్సింగ్ డేటా, పార్షియల్ అప్రూవల్స్, డిలేడ్ ఇన్పుట్స్, హ్యూమన్ మిస్టేక్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఇఫ్ ప్రోగ్రామ్ అనేది కరెక్ట్ అవుట్పుట్ ఇచ్చి ఇన్ డీటెయిల్ ఐడియల్ కేసెస్ లో బ్రేక్స్ ఆర్ బిహేవ్స్ ఇన్కరెక్ట్లీ ఇన్ ఎక్సెప్షన్స్, అదొక ఎంటర్ప్రైజ్ రెడీ కాదు. అంటే కరెక్ట్ అవుట్పుట్ ఐడల్ కేసెస్ లో మాత్రమే ఇస్తుంది అండ్ ఆ తర్వాత అది బ్రేక్ చేయొచ్చు లేదా ఇన్కరెక్ట్ గా బిహేవ్ చేస్తుంది అనుకోండి, ఇట్స్ నాట్ అ రైట్ థింగ్ కదా. అలా
అలానే నెక్స్ట్ వచ్చి కంప్లైన్స్ రిక్వైర్మెంట్స్ ఇన్ ఇన్విజిబుల్ అండ్ అవుట్పుట్ అని కూడా అనొచ్చు. అంటే స్క్రీన్ ఆర్ రిపోర్ట్ మే లుక్ కరెక్ట్ బట్ వాజ్ ద యూజర్ అనేవాడు ఆథరైజ్డా కాదా, వాజ్ ద అప్రూవల్ మ్యాండేటరీ, వాజ్ ఆడిట్ ట్రేస్ మెయింటైన్డ్, వాజ్ పాలసీ వయలేటెడ్, ఇలాంటివి కూడా చెక్ చేసుకోవాలన్నమాట. సో కంప్లైంట్స్ ఫెయిల్యూర్స్ ఏంటి, ఇట్ అంటే ఇట్ డస్ నాట్ ఆల్వేస్ చేంజ్ అవుట్పుట్స్ కానీ, లేకపోతే ఇట్ డస్ క్రియేట్ లీగల్ అండ్ ఆడిట్ రిస్క్ అలా. సాప్ కరెక్ట్నెస్ అనేది ఏం ఇన్క్లూడ్ చేస్తుంది అంటే ఇన్విజిబుల్ కంట్రోల్ అన్నమాట, అలా నాట్ జస్ట్ విజిబుల్ రిజల్ట్స్. అర్థమైందా అమ్మా? అండ్ ఎడ్జ్ కేసెస్ అంటే ఎలాగా, ఎడ్జ్ కేసెస్ అనేవి సిస్టమ్ రీడబిలిటీని చెక్ చేసుకుంటాయి అన్నమాట. అంటే దే ఇన్క్లూడ్ లైక్ మాక్సిమం ఆర్ మినిమం వాల్యూస్, బౌండరీ డేట్స్, రేర్ కాంబినేషన్స్, లేకపోతే అన్యూజువల్ యూజర్ యాక్షన్స్ అలాగనమాట. అంటే లైక్ సిస్టమ్స్ మస్ట్ లైక్ బి అడాప్టబుల్, హ్యాండిల్ ఎక్సెప్షన్స్, మెయింటైన్ ఇంటిగ్రిటీ ఓవర్ టైమ్ అన్నమాట. సో ఇదేం చేస్తుందంటే మాక్సిమం మినిమం వాల్యూస్ కానమ్మా, లేదా బౌండరీ డేట్స్, ఇంకా లైక్ రేర్ కాంబినేషన్స్ కానీ, అన్యూజువల్ యూజర్ యాక్షన్స్ ఇలాంటివన్నీ చేస్తుంది. అలానే ఒక ప్రోగ్రామ్ అనేది ఏం ఇగ్నోర్ చేయాలి అంటే ఎడ్జ్ కేసెస్ లో కరెక్ట్ అపియర్స్ కరెక్ట్ మోస్ట్ ఆఫ్ ద టైం, కానీ కాస్ట్రాఫికల్లీ ఫెయిల్ అవుతుంది లిమిట్స్ అని హిట్ అయిపోతే కనుక. అలానే సిస్టమ్ అనేది ఆపరేట్ ఎట్ స్కేల్, రేర్ కేసెస్ అనేవి ఈవెన్చువల్ గా అకర్ అవుతాయి. సాప్ లో కరెక్ట్నెస్ అంటే ఏంటి అసలు, కరెక్ట్ అవుట్పుట్ టుడే, కరెక్ట్ బిహేవియర్ టుమారో, సేఫ్ హ్యాండ్లింగ్ ఆఫ్ exceptions, compliance with rules and laws, protection against business risk. Correctness is contextual, not absolute. This is all is known as SAP correctness. ఓకే అమ్మా? సో నెక్స్ట్ చూడండి, SAP systems must be like adaptable. Business changes like policy evolve, laws update, markets fluctuate అలాంటివి. SAP system must allow rules to change without rewriting programs, handle new exceptions safely, maintain data integrity over years. The program that works only for current condition is short-lived. Correctness is contextual, not absolute. ఫైనల్ ఇన్సైట్ చూడండి, లైక్ వీళ్ళు ఇప్పుడు చూడండి అమ్మా, డిజైన్ లాజిక్ లో లైక్ అంటే సాప్ లో క్వశ్చన్ అనేది డస్ ద ప్రోగ్రామ్ గివ్ ద రైట్ అవుట్పుట్ బట్ అన్నప్పుడు, అంటే సిస్టమ్ అనేది సేఫ్ గా అండర్ ఆల్ బిజినెస్ కండిషన్స్ లో ఉంటుందా, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఎందుకంటే డిఫెన్స్ లాజిక్ అనేది మ్యాటర్స్, ఎడ్జ్ కేసెస్ అనేవి మ్యాటర్స్, ప్రాసెస్ కాంటెక్స్ట్ మ్యాటర్స్ కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి డిజైనింగ్ లాజిక్ ఫర్ చేంజ్. సో ఈ డిజైనింగ్ లాజిక్ ఫర్ చేంజ్ లో అసలు చేంజ్ అనేది ఎందుకు ఇన్వైటబుల్, బికాజ్ బిజినెస్ అనేది స్టాటిక్ గా రిమైన్ అయిపోయి ఉండదు. అంటే ఒక స్టేబుల్ ఆర్గనైజేషన్స్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి. బికాజ్ ఎందుకు అంటే లా అప్డేట్స్ కానీ, మార్కెట్ షిఫ్ట్స్ కానీ, ఆర్గనైజేషనల్ రిస్ట్రక్టింగ్. సో చూడండి, లా అప్డేట్స్ అంటే ఏంటి, ట్యాక్స్ రేట్స్, కంప్లైన్స్ రూల్స్, రిపోర్టింగ్ ఫార్మాట్స్, లేబర్ లాస్ ఇలాంటివి. మార్కెట్ షిఫ్ట్స్ అంటే న్యూ కాంపిటీటర్స్ వస్తూ ఉంటారు, ప్రైజింగ్ స్ట్రాటజీస్ కూడా మారుతూ ఉంటాయి, అలానే కస్టమర్ సెగ్మెంట్స్ కూడా అవుతూ ఉంటాయి. అలానే ఆర్గనైజేషనల్ రిస్ట్రక్టింగ్. సో ఈ ఆర్గనైజేషనల్ రిస్ట్రక్టింగ్ అంటే ఏంటి, మర్జర్స్ కానీ, లేదా న్యూ డిపార్ట్మెంట్స్ కానీ, రోల్ చేంజెస్, అప్రూవల్ హైరార్కీస్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ సాప్ లాజిక్ అనేది రిటర్న్ ఇన్ అజ్యూమింగ్ టుడేస్ రూల్, అది ఫర్ ఎవర్ లాస్ట్ అయి ఉంటుందా లేదా, అంటే సిస్టమ్ అనేది ఫ్రాగల్ అయిపోతుందేమో అలా. సో వై సాప్ సిస్టమ్ మస్ట్ లాజిక్ మస్ట్ అకామిడేట్ చేంజ్ అంటే, సిస్టమ్స్ అనేవి లాంగ్ చేంజ్ ని కోరుకుంటాయి అన్నమాట. అంటే లైక్ డీప్లీ ఇంటిగ్రేటెడ్ అక్రాస్ డిపార్ట్మెంట్స్ కానీ, సెంట్రల్ టు ఫైనాన్షియల్ అండ్ లీగల్ రిపోర్టింగ్స్ కానీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలానే
సాప్ లాజిక్ అనేది ఏంటంటే రూల్ ని యాక్సెప్ట్ చేసి వితౌట్ చేంజెస్ ఆర్ వితౌట్ బ్రేకింగ్ డేటా అన్నమాట. అలానే లైక్ హిస్టారికల్ కరెక్ట్నెస్ ని ప్రిజర్వ్ చేయడానికి, బిహేవియర్ ని అడాప్ట్ చేసుకోవడం అంటే వితౌట్ రీరైటింగ్ ఆర్ కోర్ ప్రోగ్రామ్స్ అన్నమాట. అలా అంటే డేటా అనేది సర్వైవ్ అవ్వాలి. చేంజ్ ఈవెన్ వెన్ రూల్స్ ఎవాల్వ్ అంటే కొత్త రూల్స్ వచ్చినా కూడా అది సర్వైవ్ అవుతూ చేంజ్ అవుతూ ఉండాలన్నమాట. అలా అలానే అవాయిడింగ్ రిజిడిటీ. ఇన్ సాప్ లాజిక్ లో రిజిడిటీ అంటే హార్డ్ కోడెడ్ కండిషన్స్ అని కానీ లేదా ఫిక్స్డ్ థ్రెష్ హోల్డ్స్ కానీ లేకపోతే ఎంబీడెడ్ అజంప్షన్స్ కానీ లాజిక్ స్కాటర్డ్ అక్రాస్ ప్రోగ్రామ్స్ కానీ ఇలాగా ఉంటుంది అనమాట. సో ఈ రిగిడ్ సిస్టమ్స్ లో ఏంటంటే రూల్స్ అనేవి బ్రేక్ అయినాయి అనుకోండి, రూల్స్ చేంజెస్ అంటే బ్రేక్ అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే రూల్స్ మారుతున్నప్పుడు బ్రేక్ అవుతూ ఉంటుంది. అలానే ఒక రిస్కీ కోడ్ మోడిఫికేషన్స్ అనేవి రిక్వైర్ అవుతూ ఉంటుంది. అలానే ఇట్ ఇంక్రీజెస్ డిఫెక్ట్ ప్రాబబిలిటీ అన్నమాట. సాప్ అనేది రిగిడిటీని అవాయిడ్ చేస్తుంది బికాస్ చేంజ్ అనేది గ్యారంటీడ్ కదా, నాట్ ఆప్షనల్ కదా అందుకు. సో సాప్ ఓరియంటెడ్ డిజైన్ థింకింగ్ ఎలా ఉంటుందంటే సెపరేట్ రూల్స్ అనే నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సాప్ ఓరియంటెడ్ డిజైన్ థింకింగ్ కదా. సో ఈ సాప్ లో ఏం చూడండి, గుడ్ సాప్ లాజిక్ అని ఉంది. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, సెపరేట్ రూల్స్ ఫ్రమ్ కోడ్. సెపరేటింగ్ రూల్స్ ఫ్రమ్ కోడ్స్ అంటే ఏంటమ్మా, అంటే రూల్స్ ని కాన్ఫిగరబుల్ గా ఉంచుకోవడం, ప్రోగ్రామ్ ని జనరిక్ గా అంటే కంట్రోల్ టేబుల్స్ కానీ కాన్ఫిగరేషన్ కానీ లేకపోతే స్టాండర్డ్ ఫ్రేమ్వర్క్స్ అలాంటివి అన్నమాట. ఇది ఏం అలౌ చేస్తుంది అంటే ఫంక్షనల్ టీమ్స్ కానీ లేదా అడ్జస్ట్ రూల్స్ చేయడం, డెవలపర్స్ అనే వాళ్ళు కాన్స్టెంట్ రీరైట్స్ చేయడం ఇలాంటివి. డెవలపర్స్ అనే వాళ్ళు కాన్స్టెంట్ రీరైట్స్ చేస్తూ ఉంటారు అండ్ సిస్టమ్స్ అనేవి స్టేబుల్ గా అలానే ఉంటాయి అనమాట. కోడ్ అనేది రూల్స్ ఎన్ఫోర్స్ చేయాలి కానీ వాటిని కంటైన్ చేయకూడదు. అలా నేను చెప్పింది అర్థమవుతుంది కదమ్మా మీకు. సో ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి అవాయిడ్స్ అజంప్షన్స్. సో అజంప్షన్స్ ని అవాయిడ్ చేయడం అంటే ఏంటి, అజంప్షన్స్ అనేవి ఏంటి అసలు, అవి విజిబుల్ కాని రూల్స్ అంటే ఇన్విజిబుల్ రూల్స్ అని అంటాం. సో ఎగ్జాంపుల్ చూడండి, చాలా డేంజర్ అజంప్షన్స్ అనేవి, ఇట్స్ లైక్ అజంప్షన్ అనేది చాలా డేంజరస్ థింగ్ అన్నమాట ఇన్ రియల్ లైఫ్ ఆర్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్. సో ఇది ఏమవుతుంది అంటే లైక్ దిస్ అప్రూవల్ విల్ ఆల్వేస్ రిక్వైర్డ్, దిస్ లేకపోతే దిస్ అమౌంట్ విల్ నెవర్ ఎక్సీడ్, లేకపోతే ఓన్లీ వన్ డిపార్ట్మెంట్ యూజెస్ దిస్ ప్రాసెస్ ఇలాంటివి చాలా డేంజర్ అన్నమాట. అంటే ఒక గుడ్ సాప్ లాజిక్ ఏం చేస్తుందంటే అజంప్షన్స్ ని ఎక్స్ప్లిట్ చేస్తుంది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రస్టింగ్ ఇట్ వాలిడేట్స్ అంటే వాలిడేట్స్ చేస్తుంది అనమాట, ఏది కూడా బ్లైండ్ గా ట్రస్ట్ చేయదు. అలానే అన్ఎక్స్పెక్టెడ్ బట్ పాసిబుల్ కేసెస్ ని కూడా అది హ్యాండిల్ చేస్తుంది స్మూత్లీ. అంటే కొన్నిసార్లు అనుకుంటాం, కొంతమంది ఏం చేస్తారంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ వచ్చినప్పుడు దే విల్ లైక్ దే అవాయిడ్ దెమ్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాండ్లింగ్. సో కానీ ఇక్కడ సాప్ లో ఒక గుడ్ లా లైక్ గుడ్ అజంప్షన్స్ లో ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ హ్యాండిల్ దెమ్. నెక్స్ట్ ఈజ్ ఈజీ టు ఎక్స్టెండ్. అంటే చూద్దాం అసలు ఈజ్ ఈజీ టు ఎక్స్టెండ్ అనేది ఏంటి. ఈజీ ఎక్స్టెన్షన్ వితౌట్ రీవర్క్ అంటే లైక్ సాప్ లాజిక్ అనేది ఏం అలౌ చేస్తుందంటే న్యూ కండిషన్స్ అనేవి లైక్ న్యూ కండిషన్స్ యాడ్ చేసుకోవడం, లేకపోతే న్యూ కేటగిరీస్ ని సపోర్ట్ చేసుకోవడం లేదా ఫ్లోస్ ని ఇలాంటివి చేస్తుంది అనమాట. సో ఇదేం హ్యాండిల్ చేస్తుంది అంటే ఫ్యూచర్ ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి కదమ్మా, గ్రేట్ లైక్ ఫ్యూచర్ ఎక్సెప్షన్స్ ని గ్రేస్ఫుల్ గా హ్యాండిల్ చేస్తుంది అనమాట. అంటే దిస్ మీన్స్ లైక్ మాడ్యూల్ లాజిక్, లేకపోతే క్లియర్ డెసిషన్ పాయింట్స్ కానీ లేకపోతే డిఫెన్స్ డిఫాల్ట్ బిహేవియర్ ఇలాంటివి అన్నమాట. ఎక్స్టెన్షన్స్ అనేవి షుడ్ యాడ్ బిహేవియర్ కానీ బిహేవియర్ యాడ్ చేసుకోవాలి కానీ దే డు నాట్ రీరైట్ అని కూడా అనొచ్చు మనం. అలానే అబాప్ డెవలపర్స్ అనే వాళ్ళు ఫార్వర్డ్ లుకింగ్ మైండ్ సెట్ లో ఉండాలి. అంటే లైక్ దే నీడ్ టు బి లైక్
మెంటలీ టైం ట్రావెల్ చేస్తూ ఉండాలి. అంటే బిఫోర్ కోడింగ్ దే షుడ్ ఆస్క్ లైక్ వాట్ పార్ట్ ఆఫ్ దిస్ రూల్ ఈస్ లైక్లీ టు చేంజ్ కానీ, లేదా హౌ విల్ దిస్ లాజిక్ అడాప్ట్ కానీ, లేకపోతే వాట్ హ్యాపెన్స్ ఇఫ్ న్యూ కేస్ ఇస్ యాడెడ్, విల్ దిస్ లాజిక్ సర్వ్ ఏ పాలసీ అప్డేట్, ఇలాంటివన్నీ. ఈ మైండ్ సెట్ ఏం చేస్తుంది అంటే ఫ్యూచర్ డిఫెక్ట్స్ ని రెడ్యూస్ చేయడంలో, సిస్టమ్ స్టెబిలిటీని లేకపోతే డెవలపర్ ని లైక్ మేక్స్ ద డెవలపర్ అనే వాడిని వాల్యుబుల్ లాంగ్ టర్మ్ కింద చేయడం, ఇలాంటివన్నీ చేస్తుంది అనమాట. అంటే ఈ సాప్ సిస్టమ్స్ అనేవి ఆ, ఈ రోజు కోసం బిల్డ్ చేసేవి కాదు కదమ్మా, బట్ ఫర్ ఇయర్స్ చేంజింగ్ బిజినెస్. సో ఒక గుడ్ అబాప్ డెవలపర్ అనేవాడు ఒక ప్రాబ్లం అంటే రైట్ నా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడమే కాదు, వాళ్ళు లాజిక్ ని డిజైన్ చేస్తారు. అంటే అవి కరెక్ట్ అన్నమాట. అంటే వెన్ ద ప్రాబ్లం అనేది ఎవాల్వ్ అయిపోయినా కూడా ఇట్ హెల్ప్స్ టు సాల్వ్ కదా ఇన్ ఫ్యూచర్ ఆల్సో, అలా. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రొఫెషనల్ స్కిల్స్ ఎంఫసైజ్డ్. సో ఈ ప్రొఫెషనల్ స్కిల్స్ ఎంఫసైజ్డ్ అంటే ఏంటి? ఆస్కింగ్ ద రైట్ క్వశ్చన్స్ అంట. ఇది ఏం చేస్తుంది ఇన్ సాప్ లో ఏంటి క్వశ్చన్స్ అనేవి సేఫ్టీ మెకానిజం కదమ్మా. అంటే అసలు క్వశ్చన్స్ అడగడం ఎందుకు మ్యాటర్ అంటే ఆల్రెడీ ఒక దాని గురించి మనకు తెలుసు అనుకోండి, దాని క్వశ్చన్స్ అడగడం వల్ల క్లారిటీ వస్తుంది, రీవర్క్ ప్రివెంట్ చేస్తుంది, దాంట్లో ఏమైనా మనకి తెలియని రూల్స్ ఏమైనా ఉన్నా కూడా తెలుసుకోవచ్చు. అంటే లైక్ చూడండి, ఆస్కింగ్ క్వశ్చన్ మ్యాటర్స్ లైక్ క్లారిఫై ఇంటెంట్. అంటే ఇది ఏం ఎన్షూర్ చేస్తుందంటే డెవలపర్ అనేవాడు అర్థం చేసుకోవడానికి, అంటే బిజినెస్ అనేది అసలు ఏం చేయాలి, అసలు బిజినెస్ కి నిజంగా ఏం కావాలి, అంటే ఏమైతే రాసిందో అదేనా లేకపోతే ఇంకేమైనా కావాలని. లేకపోతే ఒక మిస్అండర్స్టాండ్ లాజిక్ ఉందనుకోండి, అది ఏం చేస్తుంది, రీరైట్ చేయాల్సి వస్తుంది అలాగా. లేదంటే రీటెస్టింగ్ అండ్ ప్రొడక్షన్ ఫిక్సెస్ అలాంటివి జరగకుండా ఉండడానికి, అండ్ హిడెన్ రూల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి వాటిని రివీల్ చేయడానికి. అంటే మెనీ రూల్స్ అనేవి గ్రాంటెడ్ గా ఉంటాయి అనమాట, అంటే ఫర్ లైక్ బిజినెస్ యూజర్స్ కి మాత్రమే. అలా కాకుండా ఉండడానికి నాట్ రిటర్న్ ఇన్ డాక్యుమెంట్స్ అని కూడా కొన్ని ఉంటాయి, డాక్యుమెంట్స్ లో రిటర్న్ చేయకుండా మనం ఓన్లీ అడిగి తెలుసుకుని అలాంటివి కూడా ఉంటాయి కదమ్మా, అలాగా. నాట్ నోన్ ఓన్లీ త్రూ లైక్ డిస్కషన్స్ ద్వారా తెలిసేవి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అలాంటివి మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు తెలుస్తాయి అనమాట. అంటే ఒక సైలెంట్ డెవలపర్ అనేవాడు ఎగ్జెప్షన్స్ ని ఎన్కోడ్ చేయలేడు, కానీ ఒక క్వశ్చనింగ్ డెవలపర్ అనేవాడు డెవలప్ ఐ మీన్ లైక్ ఏం ఎన్కోడ్ చేయగలడు రియాలిటీని, దాని గురించి అనమాట. అర్థమైందమ్మా? ప్రొఫెషనల్ స్కిల్స్ అనేవి ఈవెన్ నాట్ ఇన్ లైక్ ప్రొఫెషనల్ లోనే కాదు, ఇన్ యువర్ లైఫ్ యూ నీడ్ టు ఆస్క్ క్వశ్చన్స్ పీపుల్ వెన్ యూ డోంట్ నో అబౌట్ దట్. కానీ కొంతమంది ఎవరేం చెప్తా జస్ట్ వినేసి కామ్ గా ఉంటారు, మనకి ఎందుకులేని, అట్లా ఎప్పుడు ఉండకూడదు, ప్రతిదీ తెలుసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి రీడింగ్ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్, బిఆర్డిఎస్, బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్. సో బిజినెస్ డాక్యుమెంట్స్ అనేవి ఒక టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కాదమ్మా, బట్ ఎలాగా అంటే లైక్ రూల్స్, రెస్ట్రిక్షన్స్, కండిషన్స్, ఎక్స్పెక్టేషన్స్ ఎలా కూడా ఉంటాయి. సో చూడండి, ఐడెంటిఫైయింగ్ రూల్స్, 1 second మా. యా, ఐడెంటిఫైయింగ్ రూల్స్ అండ్ స్పాటింగ్ అంబిగ్యూటీస్, ఎక్స్ట్రాక్టింగ్ డెసిషన్ పాయింట్స్. సో చూడండి, ఒక అబాప్ డెవలపర్ అనే వాళ్ళు రూల్స్ ని ఐడెంటిఫై చేస్తారు, లైక్ వాట్ మస్ట్ ఆల్వేస్ బి ట్రూ అని, రెస్ట్రిక్షన్స్ అంటే ఏవైతే ఎప్పటికీ జరగకూడదు అలాంటివి, కండిషన్స్ అంటే బిహేవియర్ చేంజ్ అయితే ఏం జరగాలి, ఎక్సెప్షన్స్ స్పెషల్ కేసెస్ లో ఏంటి. అలానే ఇవి యాక్టివ్ గా ఏం స్పాట్ చేస్తాయి అంటే అంబిగియస్ లాంగ్వేజెస్ కానీ, మిస్సింగ్ అవుట్కమ్స్ కానీ, అన్డిఫైన్డ్ ఫెయిల్యూర్,
అంటే లైక్ అన్డిఫైన్డ్ ఫెయిల్యూర్ హ్యాండ్లింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా. లైక్ ఈ వర్డ్స్ లైక్ ఎలాంటివి అంటే లైక్ ఇఫ్, ఓన్లీ వెన్, ఎక్సెప్ట్, షుడ్ నాట్ ఇలాంటివి ఒక సిగ్నల్ డెసిషన్ పాయింట్స్ అన్నమాట. అంటే వాళ్ళు డెస్క్రిప్షన్స్ లాగా చూడరు వాటిని, దే రీడ్ ఇట్ లైక్ ఏ సిగ్నల్ పాయింట్స్ అని కూడా చెప్పొచ్చు. అలాగా. అంటే అజ్యూమింగ్ డిఫాల్ట్ బిహేవియర్, అజంప్షన్స్ అనేవి మోస్ట్ కామన్ కేస్ ఆఫ్ సాప్ డిఫెక్ట్స్ అని కూడా చెప్పొచ్చమ్మా. అంటే మోస్ట్లీ చాలా వరకు అజ్యూమ్ చేసుకుని అవి డిఫెక్ట్ అయినవే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అలా. సో ఇక్కడ ఏమవుతుందంటే డిఫాల్ట్స్ అనేవి చాలా డేంజరస్. అంటే సాప్ స్టాండర్డ్ బిహేవియర్ అనేది ఓవర్ రైడెన్ అవ్వచ్చు, లేదా ఈచ్ ఆర్గనైజేషన్ అనే దానికి యూనిక్ పాలసీస్ అనేవి ఉంటాయి. అంటే ఒక ప్రాజెక్ట్ లో వర్క్ అయినవి ఇంకొక దాంట్లో వర్క్ అవ్వకపోవచ్చు, మేబీ రాంగ్ కూడా అవ్వచ్చు. అలాగా. అంటే రాంగ్ అజంప్షన్స్ అనేవి ఏంటంటే అప్రూవల్ అనేది ఆప్షనల్, లేకపోతే ఇంకా చెప్పాలి అంటే లైక్ అప్రూవల్ అనేది ఆప్షనల్ అవుతుంది, లేకపోతే దిస్ ఫీల్డ్ అనేది ఆల్వేస్ ఫీల్డ్, యూజర్స్ అనే వాళ్ళు చెయ్యరు. ఆ, ఇలాంటివన్నీ కూడా రాంగ్ అజంప్షన్స్ అవుతూ ఉంటాయి. అప్రూవల్ అనేది ఆప్షనల్, ఈ ఇలాంటివన్నీ. అలానే ఒక గుడ్ అబాప్ లాజిక్ అనేది ఏం చేస్తుంది అంటే వెరిఫై చేస్తుంది, వాలిడేట్ చేస్తుంది, డిఫెండ్ చేస్తుంది అనమాట. అజంప్షన్స్ అనేవి ఒక సైలెంట్ ఫెయిల్యూర్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అంటే మనం ఏది అడగకుండా ఊహించేసుకుంటే ఫెయిల్యూర్సే కదమ్మా ఆబ్వియస్లీ. అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ప్లెయినింగ్ లాజిక్ టు ఏ నాన్ టెక్నికల్ యూజర్. సో ఒక నాన్ టెక్నికల్ యూజర్ కి మనం లాజిక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుంది అంటే డెవలపర్స్ అనే వాళ్ళు లాజిక్ ని కమ్యూనికేట్ చేయాలి, అంటే కోడ్ చేయకూడదు. దే నీడ్ టు కమ్యూనికేట్ ద లాజిక్, అసలు ఎందుకు ఈ స్కిల్ అనేది మ్యాటర్ అని. అలా. సో వీళ్ళు లాజిక్ ని కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే లాజిక్ ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. చూడండి, బిల్డ్స్ ట్రస్ట్. అలానే అంటే బిజినెస్ ఎవరితో ట్రస్ట్ బిల్డ్ అవుతుంది? బిజినెస్ యూజర్స్ తో. అలానే ఎన్ష్యూర్ షేరింగ్ అండర్స్టాండింగ్ ఆర్ ఎన్ష్యూర్స్ అలైన్మెంట్. ఎన్ష్యూర్స్ అలైన్మెంట్ అంటే షేర్డ్ అండర్స్టాండింగ్ ని ఎన్ష్యూర్ చేసుకోవడం. ప్రివెంట్స్ మిస్అండర్స్టాండింగ్స్ అంటే మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఎర్లీగా ఎక్స్పోజ్ అయిపోవడం. అలా. అలానే ఒక డెవలపర్ అనేవాడు ఎక్స్ప్లెయిన్ చేయకపోయాడు అనుకో, సిస్టమ్ అనేది ఏం అలో చేస్తుంది ఎలా తెలుస్తుంది, అండ్ ఏం బ్లాక్ అవుతుంది, అలానే అది ఎందుకు సర్టెన్ వేస్ లో బిహేవ్ చేస్తుంది. సో లాజిక్ అనేది అన్క్లియర్ గా అండ్ ఇన్కరెక్ట్ గా అయిపోతుంది అనమాట. అంటే లైక్ ఎలా చెప్పాలి అంటే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఒక ప్రూఫ్ ఆఫ్ క్లియర్ థింకింగ్ అని కూడా అనొచ్చు అనమాట. అలానే కమ్యూనికేషన్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ యాజ్ లైక్ కోడింగ్ అంటే కోడ్ అనేది బిజినెస్ బిహేవియర్ ని ఎన్ఫోర్స్ చేస్తుంది, కానీ మిస్కమ్యూనికేషన్ అనేది ఇట్ మే కాస్ లైక్ ఫినాన్షియల్ రిస్క్. అలానే సైలెంట్ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఒక ప్రొడక్షన్ ఇన్సిడెంట్స్ అవ్వచ్చు. అందుకే కమ్యూనికేషన్ అనేది ఏంటంటే అమ్మ ఒక సాఫ్ట్ స్కిల్లే కాదు, అదొక కంట్రోల్ స్కిల్ కూడా అవుతుంది. ఇఫ్ మీరు ఎవరైనా ఫర్దర్ గా ఫ్యూచర్ లో సాప్ డెవలపర్ అవ్వాలి ఇలాంటివి అనుకున్నప్పుడు యువర్ మెయిన్ స్కిల్ ఇస్ టు బి లైక్ ఏ కమ్యూనికేటర్. అంటే మీరు ఇంటరాక్ట్ అవ్వాలి, క్వశ్చనింగ్ చేయాలి, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. అర్థమైందా అమ్మా? అబాప్ అనేది ఏంటంటే మీరు కోడ్ రాసేయడమో లేకపోతే ఇంకేదో చేసేయడం కాదు. ఇట్స్ అబౌట్ లైక్ క్వశ్చనింగ్ ద థింగ్స్. అండ్ ఒక రూల్ మీకు చెప్పినప్పుడు ఆ రూల్ ని మీరు ఎలాగ అప్లై చేయాలి, ఎక్కడ చేయాలి, అసలు అది ఎలా అప్లై చేస్తే ఎలా వర్క్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా మీరు థింక్ చేయాలి. అంటే పాలసీని ట్రాన్స్లేట్ చేసి ఒక లాజిక్ చేయడం, రూల్స్ ని సేఫ్ గార్డ్స్ కింద కన్వర్ట్ చేయడం కానీ, బిజినెస్ ఇంటిగ్రిటీ చేయడం కానీ, ప్రొటెక్ట్ చేయడం, అలానే సిస్టమ్ రిలయబిలిటీని ఓవర్ టైమ్ లో ఎన్షూర్ చేయడం, ఇలాంటివన్నీ కూడా. ఇవి ఒక జస్ట్ ప్రోగ్రామర్స్ కాదు, ఇవి డెసిషన్ మేకర్స్ అని కూడా అనొచ్చమ్మా. అలానే గార్డియన్స్ ఆఫ్ కరెక్ట్నెస్ అని కూడా అనొచ్చు. ఇంకా చెప్పాలి అంటే
ఒక ప్రొఫెషనల్ డెవలపర్ ఎలా చేస్తాడంటే, ఈస్ దిస్ లాజిక్ సేఫ్? ఈస్ దిస్ రూల్ కంప్లీట్? ఇలాంటివన్నీ గూడా వీళ్ళు మైండ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఏంటంటే, ఇప్పుడు లైక్ మీకు ఇంకా ఎలా చెప్పాలి అంటే, ఇట్స్ నాట్ అబౌట్ లైక్ మీరెంత కోడ్ రాసారు, లేకపోతే మీరు ఎలా చేశారు అనేది కాదు. ఇట్స్ మెయిన్‌లీ అబౌట్ లైక్ మీరు ఒక రూల్‌ని ఎంత బాగా సిస్టమ్‌లోకి చేశారు. అంటే లైక్ మీరొక రూల్‌ని లేదా ఒక డేటా మీకిచ్చినప్పుడు మీరు దాన్ని సిస్టమ్‌లోకి ఎంత ప్రాపర్‌గా కన్వర్ట్ చేయగలిగారు, ఎలా చేశారు అనే దాని గురించి ఇది మెయిన్‌లీ ఉంటుందనమాట. సో చూడండి, ఒక నాన్ టెక్నికల్ యూజర్‌కి మనం ఏం చేయాలి? ట్రస్ట్‌ని బిల్డ్ చేయాలి. వన్ సెకండ్. యాహ్! అమ్మ. సో, ఇక్కడ ట్రస్ట్‌ని బిల్డ్ చేస్తున్నారంటే మీరు ప్రాపర్‌గా ఒకరితో కమ్యూనికేట్ అవ్వారనుకోండి. అప్పుడు మీరు చెప్పే విధానం లేదా మాట్లాడే విధానం బేస్ చేసుకునే కదా మీ మీద ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. సో, ఇప్పుడు మీరు కమ్యూనికేట్ చేయలేదనుకోండి అబౌట్ యువర్ బిజినెస్ ఆర్ వాటెవర్ యువర్ వర్క్ డూయింగ్. డ్యూరింగ్ ద వర్క్. సో, అలాంటి టైంలో ఏమవుతుందంటే మీరు ఇంటరాక్ట్ అవ్వలేనప్పుడు మీకు లైక్ ఓకే. ఈ పర్సన్ మనతో ఇంటరాక్ట్ అవ్వట్లేదు కాబట్టి దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ బిజినెస్ ఆర్ హౌ కెన్ వి ఇన్వెస్ట్ ఆన్ దిస్? లేకపోతే ఇలాంటి క్వెషన్స్ అనేవి రైజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఎన్‌ష్యూర్స్ అలైన్‌మెంట్. ఎన్‌ష్యూర్స్ అలైన్‌మెంట్ అంటే షేర్డ్ అండర్‌స్టాండింగ్ అంటే అర్థం చేసుకోవడం అని కూడా అనొచ్చు. సో, అలైన్‌మెంట్ అంటే ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఒక స్ట్రెయిట్ ఆర్ పారలెల్‌లో దాన్ని అరేంజ్ చేయడం అని అంటాం. అంటే కరెక్ట్ పొజిషన్ ఆఫ్ సంథింగ్. అంటే ఒక కరెక్ట్ ఆర్డర్‌లో లేకపోతే ప్రాపర్‌గా అర్థం చేసుకునే దానికి మనం చెప్తున్నాం. ఐ మీన్ లైక్ కమ్యూనికేట్ చేస్తున్నాం కదా! సో, అలా. ప్రివెంట్స్ మిస్‌అండర్‌స్టాండింగ్. సో, మనం కమ్యూనికేట్ చేస్తుంటే ఒకవేళ ఎవరికైనా ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్ అట్లాంటిదున్నప్పుడు ఇట్ హెల్ప్స్ టు ప్రివెంట్. అంటే అది మిస్‌అండర్‌స్టాండ్ అవ్వకుండా ఉండడానికి లేకపోతే ఒకవేళ ఏమన్నా మిస్‌అండర్‌స్టాండింగ్ జరిగినా అది ఎర్లీ‌గా ఎక్స్‌పోజ్ అవ్వడానికి హెల్ప్‌ఫుల్ అవుతుందనమాట. ఇప్పుడు అదే ఈ కమ్యూనికేషన్ అంటే ఒక రూల్స్ గురించి కానీ, ఇలాంటి వాటి గురించి ఒక డెవలపర్ అనే వాళ్ళు ఆహ్, ఎక్స్‌ప్లెయిన్ చేయలేనప్పుడు సిస్టమ్ ఎలా చేయగలదు? అంతే కదమ్మా!
సో చూడండి, ఫైనల్ టేక్ అవేలో కోడ్ ఇన్సైట్ అబాప్ డెవలపర్ అనే ఇట్స్ నాట్ అబౌట్ రైటింగ్ కోడ్. అంటే అబాప్ అనేది కోడ్ రాసే దాని గురించి కాదు, ఇది ఏంటంటే బిజినెస్ ట్రూత్ ని ఎన్కోడ్ చేయడం. అబాప్ డెవలపర్స్ ఏం చేస్తారంటే పాలసీని లాజిక్ కింద ట్రాన్స్లేట్ చేస్తారన్నమాట. అంటే పాలసీస్ నథింగ్ బట్ లైక్ రూల్స్. రూల్స్ అండ్ వాటన్నిటిని కూడా ఒక లాజిక్ లోకి కన్వర్ట్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు సిస్టమ్ లో కోడ్ ని రాయాలి కదా, అందుకు. అలానే బిజినెస్ ఇంటిగ్రిటీని ప్రొటెక్ట్ చేస్తారు అనమాట. సో అంటే ఇంటిగ్రిటీ అంటే ఏంటి? బీయింగ్ హానెస్ట్ ఆఫ్ మారల్ ప్రిన్సిపల్స్. సో బిజినెస్ ఇంటిగ్రిటీని ప్రొటెక్ట్ చేయడానికి, లేకపోతే ఎన్ష్యూర్ సిస్టమ్ రిలయబిలిటీ. ఓవర్ టైంలో సిస్టమ్ రిలయబిలిటీని ప్రొటెక్ట్ చేయడం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నాట్ జస్ట్ ప్రోగ్రామర్స్ కాదమ్మా, నాట్ డెసిషన్ మేకర్స్ కూడా కాదు, బట్ లైక్ ఏ గార్డియన్స్ ఆఫ్ కరెక్ట్నెస్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ అబాప్ లో ప్రతి లైన్ కూడా ఒక కైండ్ ఆఫ్ బిజినెస్ కమిట్మెంట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్ మా, అండ్ టుమారో క్లాస్ వచ్చేసరికి డేటా ఇంటిగ్రిటీ అండ్ బిజినెస్ ట్రూత్ ఇన్ సాప్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.